హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మీకు చాలా నచ్చుతుంది అనమాట. ఒక టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇక్కడ గణేష్ విగ్రహం వచ్చేసరికి చాలా బాగుంటుందండి. మా పెద్ద బాబుకి ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి ఎప్పుడైనా వెన్స్డే రోజు హోంవర్క్స్ తక్కువగా ఉన్నాయి అనుకున్న రోజు ఈ టెంపుల్కి అయితే వెళ్తాము. ఏదైనా స్ట్రెస్ ఉన్నా అసలు ఆ టెంపుల్లో ఉన్నంతసేపు అసలు ఏం గుర్తురాదండి. చాలా బాగుంటుంది. ఈ వీడియోలకైతే మనం వెళ్ళబోయే ముందు వీడియోకి కంపల్సరీ లైక్ కొట్టండి. వీడియో కంపల్సరీ మీకు నచ్చుతుంది, అందుకే లైక్ అడుగుతున్నాను. ఈ టెంపుల్ని మాతో పాటు మీరు దర్శించుకోవాలని, ఆ స్వామివారి దర్శనం మీకు కలగాలని చెప్పి నేను ఈ వీడియో తీయడం అయితే జరిగింది. ఇది వచ్చేసరికి తాటి బెల్లం కాఫీ మా ఇంటి దగ్గరలో కొత్తగా పెట్టారనమాట. ఇంకా మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు రైల్వే గేట్ పడుతుందన్నమాట. కొంచెం సేపు కంపల్సరీ అది ఫేస్ చేయాలి. ఈవినింగ్ వెళ్ళాం కదండి, సన్సెట్ అయితే రికార్డ్ చేశాను. వెళ్ళే దారిలో చాలా రోజుల తర్వాత బఫెల్లోస్ అయితే చూశానండి. అసలు రోడ్డు అంతా వాటివే అన్నట్టు నడుస్తున్నాయి. అందుకని మీకు వీడియో క్లిప్పింగ్ అయితే తీశాను. మ్యాక్సిమం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇది టెంపుల్ వ్యూ అయితే మనం బైపాస్ మీద వెళ్ళేటప్పుడు ఇలా కనపడుతుందన్నమాట. ఇది కట్టి 3 ఇయర్స్ అవుతుందండి. 3 ఇయర్స్ నుంచి ఎప్పుడైనా మేము టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మ్యాక్సిమం ఈ టెంపుల్కే వస్తాము. శివాలయానికి వెళ్తుంటాను, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తుంటాను కానీ విఘ్నేష్ దగ్గరికి ఎక్కువ వస్తామన్నమాట. వినాయకుడు అంటే మా పెద్ద బాబు చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందుకని చెప్పి ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటాము. మనం ఎంటర్ అవ్వగానే ఈ విగ్రహం అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే కనపడుతుంది. ఇక్కడ ఇక కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళటం అయితే జరుగుతుంది. ద్వారం దగ్గర అయితే ఇలా ఉంటుందన్నమాట. చాలా పెద్ద గుడి అండి. చాలా మంచి ప్లేస్లో కట్టారనిపిస్తుంది నాకైతే. ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో వచ్చినప్పుడు అసలు ఇక్కడ గాలి ఎంత బాగుంటుందో, అసలు స్వామివారి సన్నిధానంలో ఉంటాం కదా, అందుకో ఏమో తెలియదు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ టెంపుల్కి వచ్చేసరికి 4 సైడ్స్ ద్వారాలు ఉంటాయండి. 4 సైడ్స్ ద్వారాలు అనేవి తక్కువగా పెడుతుంటారు, అన్ని టెంపుల్స్కి ఉండవన్నమాట. ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి మెయిన్ ఫస్ట్ వచ్చేసరికి సూర్యభగవానుడు అయితే దర్శనమిస్తాడు. సూర్యభగవానుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనం ప్రదక్షిణ చేసేటప్పుడు 4 సైడ్స్ ద్వారాలు అన్నా కదా, అందులో ఇది ఒకటి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా లోపల కూడా టెంపుల్ కనపడుతూ ఉంటుంది. చుట్టూ వినాయకులతో ఉంటుందండి. గుళ్ళో మనకి చుట్టూ వినాయకుళ్ళు చెక్కిచ్చారనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా టెంపుల్కి ప్రదక్షిణ చేసేటప్పుడు వ్యూ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సూర్యభగవానుడు ఎదురుగానే మహావిష్ణుమూర్తి ఉంటారండి. మహావిష్ణుమూర్తిని కూడా దర్శించుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ద్వారం అండి ఇది. ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఈ గజేంద్రులు ఇలా చెక్కున్నాయన్నమాట. వినాయకుడి ప్రాంగణంలో ఆ చుట్టూ ప్రహరీ దగ్గర ఇలా గజేంద్రుడు చెక్కుండటం నాకు చాలా నచ్చిద్ది అనమాట. అందుకని వీడియో క్లిప్పింగ్లో రికార్డ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి అంబికాదేవి అమ్మవారు అనమాట. ఇక్కడ అంబికాదేవి అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తారు. ఈ శ్రావణ మాసంలో ఇలా అమ్మవారిని దర్శించుకోవడం అస్సలు నిజంగా చాలా మంచిదండి. చాలా బాగుంటుంది. అమ్మవారి గుడికి ఎక్కువగా ఎప్పుడు వెళ్తామంటే శ్రావణ మాసం, లేకపోతే ఫ్రైడేస్, విడిగా అయినా ఫ్రైడేస్లో అయితే దర్శనం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇంకా చాలా చేస్తున్నారండి పనులు అయితే, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 3 ఇయర్స్ అవుతున్నా కూడా టెంపుల్ కట్టి చాలా బాగా వాళ్ళు ఇంకా ఏదో ఒకటి ప్రత్యేకత ఏర్పాటు చేస్తూనే ఉంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి ఎదురుగా కాశీ విశ్వేశ్వర స్వామి ఉంటారనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ధ్వజస్తంభాన్ని ఇందాక తీయడం నాకు కుదరలేదండి ఫుల్ క్లిప్పింగ్, అందుకని చెప్పి ఇలా ప్రదక్షిణ చేస్తూ మీకైతే పెట్టాను. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి, లోపల కొట్టడానికి ఉండదన్నమాట. ఇక్కడ బయట కొబ్బరికాయ కొట్టుకొని తీసుకెళ్తే అది స్వామివారి దగ్గర పెట్టిస్తారు మనకి. ఇందాక నేను చూపించిన విగ్రహాలు వచ్చేసరికి ఈ గుడి ప్రతిష్ఠించడానికి కారణం వాళ్ళు, అందుకని చెప్పి ఇక్కడ విగ్రహాలు పెట్టుకున్నారనమాట గుర్తుగా. నెక్స్ట్ ఇక మనకు వచ్చేసరికి గర్భగుడిలో దర్శనం అనమాట. ఇక్కడ వచ్చేసరికి కానుక వేస్తున్నాడు చిన్నబాబు, వాడికి అందట్లేదని చెప్పి మా పెద్దోడు సహాయం చేస్తున్నాడు అనమాట. ఇక దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకొని ఒక 15 మినిట్స్ 10 మినిట్స్ అలా కూర్చుంటామండి. ఆ కూర్చున్నప్పుడు అసలు చాలా బాగా అనిపిస్తుంది, అంతే చూడబుద్ధి అవుతుంది అనమాట వినాయకుడిని.
చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది అని ఈ టెంపుల్ నాకు అనిపిస్తుంది. చాలా బాగా జరిగిందండి. ఇవాళ వచ్చేసరికి ప్రసాదంగా దద్దోజనం పెట్టారు. మా పిల్లలు అయితే బ్యాక్ సైడ్ చూడండి వీడియో క్లిప్పింగ్లో ఎలా పడ్డారో. మా చిన్నోడు కావాలని వీడియోలో వచ్చి కనపడ్డాడు అనమాట. ఇలా స్వామివారి దర్శనం మీరు చక్కగా చేసుకున్నారనుకుంటున్నాము. ఇప్పుడైతే ఇక ఒక 15 మినిట్స్ కూర్చున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయ్యేటప్పుడు ఇటు సైడ్ నాకు నచ్చిందనమాట ఎంట్రన్స్లో, అందుకని అది కూడా క్లిప్పింగ్స్ తీశాను. మనకి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ దగ్గరే ఈ ఆలయం దగ్గర అయితే స్టేకి కూడా రూమ్స్ ఉంటాయండి. పూజారులు, గుళ్ళో పూజారులకి ఎక్స్ట్రా ఎవరైనా, ఇక్కడ పెద్దది కదండి టెంపుల్, ఏదో ఒకటి పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతుంటాయి. వాటికని చెప్పి స్టేకి